ఇది డెంటల్ కాలేజీ దాటినాక డంపింగ్ యార్డ్ దగ్గర ప్రస్తుత పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతటి భారీ వర్షం వచ్చినా సరే ఒక చుక్క కూడా ఇలా రాకుండే. లిషెట్ వాటర్ ప్లాంట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టి లిషెట్ వాటర్ డంపింగ్ కింద మడుగులో వచ్చే వర్షపు నీరు ప్యూరిఫై చేసి పొలాలకు వదిలేవారు. మరి ప్రభుత్వం మారింది. ప్రజాపాలన అని అధికారంలో వచ్చిన నాయకులు ఎక్కడ ఉన్నారు? ఇది వారి కళ్ళకు కనబడటం లేదా? కనబడ్డా పట్టించుకోవడం లేదా? ప్రజల బాధలు పట్టవా? నాయకుల నిర్లక్ష్యమా? డంపింగ్ యార్డు వాళ్ళ నిర్లక్ష్యమా? వీడియో చూశాక ఆయన చర్యలు తీసుకుంటారు అని ఆశిస్తూ బాగుంది. ఏం చేస్తుందో మరి ఏం రా ఇది మొత్తం? ఇది డెంటల్ కాలేజీ దాటినాక డంపింగ్ యార్డ్ దగ్గర ప్రస్తుత పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతటి భారీ వర్షం వచ్చినా సరే ఒక చుక్క కూడా ఇలా రాకుండే. లిషెట్ వాటర్ ప్లాంట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టి లిషెట్ వాటర్ డంపింగ్ కింద మడుగులో వచ్చే వర్షపు నీరు ప్యూరిఫై చేసి పొలాలకు వదిలేవారు. మరి ప్రభుత్వం మారింది. ప్రజాపాలన అని అధికారంలో వచ్చిన నాయకులు ఎక్కడ ఉన్నారు? ఇది వారి కళ్ళకు కనబడటం లేదా? కనబడ్డా పట్టించుకోవడం లేదా? ప్రజల బాధలు పట్టవా? నాయకుల నిర్లక్ష్యమా? డంపింగ్ యార్డు వాళ్ళ నిర్లక్ష్యమా? వీడియో చూశాక ఆయన చర్యలు తీసుకుంటారు అని ఆశిస్తూ బాగుంది. ఏం చేస్తుందో మరి ఏం రా ఇది మొత్తం? ఎవరు